అమెరికా చైనాల మధ్య వ్యాపార పోటీ ఒత్తిళ్లు కొత్త విషయం కాకపోయినా ట్రంప్ 2.0లో అవి మరింత తీవ్ర స్థాయికి చేరాయి. చైనాలో ఉన్న చాలా యుఎస్ కంపెనీలు ఆ దేశం బయటకు వచ్చేస్తున్నాయి. ఈ పరిణామం భారత్ కి అనుకూలిస్తుందని ఆయా కంపెనీలు ఇక్కడ ఆపరేషన్స్ కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ట్రంప్, ఆ తర్వాత బైడెన్ కూడా సెమీ కండక్టర్లు, ఈవీ బ్యాటరీల వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంశాల్లో చైనా ప్రమేయాన్ని తగ్గించే చర్యలు తీసుకున్నారు. దాంతో చైనా క్రిటికల్ మినరల్స్ ని ఎగుమతి చేయకుండా ఎదురుదెబ్బ తీసింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, అమెరికాల మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. నిజానికి కోవిడ్ తర్వాత నుంచే అనేక యుఎస్ కంపెనీలు చైనా నుంచి ఇతర దేశాలకు తరలిపోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత అది ఏటా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది 21% చేరింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వస్తూనే చైనా వస్తువులపైన 60% బ్లాంకెట్ టారిఫ్ విధిస్తామని ప్రకటన చేశారు. అంతేకాదు ఫెంటనైల్ ఎగుమతుల అంశంలో తగిన విధంగా స్పందించకపోతే ఫిబ్రవరి 1 నుంచి 10% లేవీని విధిస్తామని హెచ్చరించారు. అంతేకాదు చైనాతో వాణిజ్యానికి సంబంధించి సమీక్షించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. చైనా పైన మరిన్ని టారిఫ్లు విధించడానికి ఉన్న అవకాశాల కోసం ఎదురు చూస్తున్నామన్న సంకేతాలు ఇచ్చారు. అలాగే దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మాట్లాడుతూ అమెరికాలో పెట్టుబడులు పెట్టమని ఆయా దేశాలను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే తక్కువ టారిఫ్లు ఉంటాయని కూడా చెప్పారు. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో చైనాలో వ్యాపారం అనుకున్నంత లాభాలు తేకపోవడంతో అమెరికన్ కంపెనీలు బయటకు రావడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇక్కడ నుంచి తరలిపోతున్న వాటిల్లో ఇండస్ట్రీ, టెక్నాలజీ, R&D సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 41% సంస్థలు బయటకు వచ్చేస్తాయని అమెరికన్ పత్రికలు చెబుతున్నాయి. చైనాలో ఉండే అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన యాన్యువల్ సర్వేలో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దాదాపు 30% కంపెనీలు ప్రత్యామ్నాయం చూసుకుని బయటకు వెళ్లిపోయాయని చెప్పింది. ఇప్పుడు ఆసియాలో ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు పెట్టుబడులకు ప్రధాన గమ్యంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్ తన అవకాశాలను మెరుగుపరుచుకోవాలి. అనువైన ఎకోసిస్టమ్ను, పాలసీలను రూపొందిస్తే ఇది మెరుగైన ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.